గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి హూ ఓన్ గోల్డ్ ఇన్ ద గ్రాండ్ కెనారియా సెయిలింగ్ ఛాంపియన్షిప్ హెల్డ్ ఇన్ స్పెయిన్ 2021. స్పెయిన్ 2021లో జరిగిన గ్రాండ్ కెనారియా సెయిలింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం ఎవరు గెలుచుకున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో డిఫరెంట్ ఆప్షన్స్ ని కూడా ఇవ్వడం జరిగింది. సో జనరల్ గా మనకి ఏదైతే స్పెయిన్ లో ఈ గ్రాండ్ కెనారియా సైలింగ్ ఛాంపియన్షిప్ జరిగిందో సో దాంట్లో గోల్డ్ అండ్ సిల్వర్ బ్రాంజ్ మెడల్స్ ని ఇవ్వడం జరిగింది. అండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ సిల్వర్ అండ్ బ్రాంజ్ మెడల్స్ వచ్చేటప్పటికి ఈ రెండు కూడా మనకి స్పానిష్ ప్లేయర్స్కి వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు బెనిటో అని చెప్పేసి. సో బెనిటో వచ్చేటప్పటికి అండ్ షీ రిసీవ్డ్ సిల్వర్ మెడల్ అండ్ మార్టినా రినో వచ్చేటప్పటికి షీ రిసీవ్డ్ అండ్ బ్రాంజ్ మెడల్. సో వీళ్ళు బ్రాంజ్ అండ్ సిల్వర్ మెడల్స్ ని గెలుచుకున్నారు. అండ్ ఇండియాకి సంబంధించిన నేత్రా కుమారన్ ఎవరైతే ఉన్నారో ఈమె గోల్డ్ మెడల్ ని సాధించుకోవడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నేత్రా కుమారన్ రిసీవ్డ్ ద గోల్డ్ మెడల్. సో ఇది అలాగే దీనికన్నా ముందర ఏషియన్ 49 ఇయర్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ అనేది ఒమన్ లో జరిగింది. సో దాంట్లో ఇద్దరు వ్యక్తులు ఇండియాకి సంబంధించిన ఇద్దరు సెయిలర్స్ ఉన్నారు. సో వాళ్ళు మనకి ఈ గోల్డ్ మెడల్ తీసుకురావడం జరిగింది మనకి డబుల్ విభాగంలో కూడా. సో ఈ రెండింటిని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే వల్లాం కల్లి అని చెప్పేసి ఉంది. వల్లాం కలి సో ఇది ఒక ట్రెడిషనల్ బోట్ రేస్ గా చెప్తారు. ఈ ట్రెడిషనల్ బోట్ రేస్ ని కేరళలోని ఓనం సమయంలో సో నిర్వహించడం జరుగుతుంది. ఇది ఒక జీకే ఫ్యాక్ట్ గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. So next one, who is the author of the book Sunrise over Ayodhya, Nationhood in Our Times? Sunrise over Ayodhya, Nationhood in Our Times అనే దాన్ని ఎవరు రాశారని చెప్పేసి అడుగుతున్నారు. సో జనరల్ గా ఇది అయోధ్య ఓరియంటెడ్ బుక్ అండి. సో దీన్ని రాసింది మనకి సల్మాన్ ఖుర్షిద్. సో సల్మాన్ ఖుర్షిద్ అనే పర్సన్ రాశారు. ఈయన అండ్ మాజీ విదేశీ వ్యవహారాల మంత్రి దట్ ఫార్మర్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. సో సల్మాన్ ఖుర్షిద్ రాశారు సన్ రైజ్ ఓవర్ అయోధ్య, నేషన్హుడ్ ఇన్ అవర్ టైమ్స్. సో పూనం దలాల్ దహియా వచ్చేటప్పటికి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఏన్షియన్ మిడివల్ ఇండియా బుక్స్ ని రాశారు ఆమె. అండ్ దానితో పాటు మోడర్న్ ఇండియా బుక్ ని కూడా రాయడం జరిగింది రీసెంట్ గా. సో దిస్ ఈస్ అబౌట్ దట్ సల్మాన్ ఖుర్షిద్ అండ్ పూనం దలాల్ దహియా. సో మీరు సల్మాన్ ఖుర్షిద్ ని గుర్తుపెట్టుకోవచ్చు. సన్ రైజ్ ఓవర్ అయోధ్య, నేషన్హుడ్ ఇన్ అవర్ టైమ్స్ అనే దాన్ని రాశారు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ అ సిఇఓ ఆఫ్ స్టాండర్డ్ చార్టెడ్ సెక్యూరిటీస్? సో స్టాండర్డ్ చార్టెడ్ సెక్యూరిటీస్ అనే దానికి ఎవరు సిఇఓగా అపాయింట్ అయ్యారో అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ చూద్దాం. శీలవర్ధన్ సింగ్ అని ఉన్నారు కదా. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని ఉంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనే దానికి ఇటీవల చైర్మన్ గా ఎంపికైన వ్యక్తి శీలవర్ధన్ సింగ్ గారు. ఎస్ఎన్ ప్రధాన్ అని ఉన్నారు చూసారా. సో ఎస్ఎన్ ప్రధాన్ వచ్చేటప్పటికి మనకి ఏదైతే ఈ నార్కోటిక్స్ విభాగం ఉందో నార్కోటిక్స్ కంట్రోల్ ఆఫ్ బ్యూరో సో దీనికి జనరల్ గా అపాయింట్ అయ్యారు ఎస్ఎన్ ప్రధాన్ గారు. ఇక హరిశంకర్ గారు, రాజీవ్ శ్రీవాస్తవ్ గారు. రాజీవ్ శ్రీవాస్తవ్ గారు అపాయింటెడ్ యాజ్ అ స్టాండర్డ్ చార్టెడ్ సెక్యూరిటీ సిఇఓ. సో కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రాజీవ్ శ్రీవాస్తవ్ గారు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. హూ ఈస్ గోయింగ్ టు హెడ్ ద కమిటీ సెటప్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు డిటర్మైన్ ద RoDTEP రేట్ ఫర్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ సెస్ అండ్ ఎక్స్పోర్ట్ యూనిట్స్. సో మనకి స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎక్స్పోర్ట్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి ఆ గవర్నమెంట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న స్కీమ్ ఇది రివిజన్ ఆఫ్ ట్యాక్సెస్ అని చెప్పేసి RoDTEP అని చెప్పి. సో దాంట్లో ఈ ఎక్స్పోర్ట్స్ కి సంబంధించిన రేట్స్ ని ఎట్లా ఇంప్లిమెంట్ చెయ్యాలి అనే దాని మీద ఒక కమిటీని వేయనుంది. ఆ కమిటీకి హెడ్ గా ఎవరు ఉన్నారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, గోపాలకృష్ణ పిల్లై. గోపాలకృష్ణ పిల్లై గారి నేతృత్వంలో భారత ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యున్న RoDTEP అనే స్కీమ్ ద్వారా సో మనకి స్పెషల్ ఎకనామిక్ జోన్ అండ్ ఎక్స్పోర్ట్ యూనిట్స్ కి సంబంధించిన ఏవైతే ఎగుమతి వస్తువులు ఉన్నాయో వాటి మీద ఎట్లాంటి రేట్స్ ని విధించాలి, ఎంత పర్సెంటేజ్ వరకు విధించాలి అనే అంశం మీద సో వీళ్ళు డేటాని కలెక్ట్ చేయనున్నారు, ఎగ్జామిన్ చేయనున్నారు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, గోపాలకృష్ణ పిల్లై. నెక్స్ట్ వన్ చూద్దాం. Who has becomes India's richest self-made women billionaire recently? సో రీసెంట్ గా ఎవరు ఇండియా యొక్క సెల్ఫ్ మేడ్ రిచెస్ట్ విమెన్ బిలీనియర్ కింద పేరుగాంచారు అని అడుగుతున్నారు. లీనా తివారీ, స్మితా కృష్ణ అండ్ కృష్ణ ముజందార్ అండ్ ఫాల్గుని నాయర్. ఆన్సర్ ఫాల్గుని నాయర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. సో ఫాల్గుని నాయర్ నైకా అనే బ్రాండ్ ని ఇండియాలో తీసుకురావడం జరిగింది. అది కూడా 2012 లో. సో మొట్టమొదటిసారిగా ఆమె బ్యాంకర్ గా ఇండియాలో అందరికీ బాగా తెలిసిన పర్సన్. 20 years బ్యాంకింగ్ అనుభవం ఉంది ఆమెకి. ఫార్మర్ బ్యాంకర్ ఆవిడ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. సో దాని తర్వాత 2012 లో ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లాంటి దాన్ని స్టార్ట్ చేశారు. సో ఒక బ్యూటీ వరల్డ్ ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు నైకా ద్వారా. సో అలాంటి ఫాల్గుని నాయర్ గారు సెల్ఫ్ మేడ్ విమెన్ బిలీనియర్ రీసెంట్ గా ఎంపిక కావడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం.
విచ్ స్పేస్ ఏజెన్సీ హ్యాస్ లాంచ్డ్ ఇండియన్ ఆరిజిన్ ఆస్ట్రోనట్ రాజాచారి లెడ్ బై ద క్రూ 3 మిషన్. సో క్రూ 3 మిషన్ అనేది రీసెంట్ గా లాంచ్ అయింది. సో దాన్ని లీడ్ చేసేది రాజాచారి, భారత సంతతికి సంబంధించిన వ్యక్తి. అయితే భారత సంతతికి చెందిన వ్యోమగామి రాజాచారి నేతృత్వంలో క్రూ 3 మిషన్ అనే దాన్ని ఏ అంతరిక్ష సంస్థ ప్రారంభించింది అని అడుగుతున్నారు. నాసా, జాక్సా, స్పేస్ ఎక్స్ అండ్ బోత్ అండ్ ఏ అండ్ బి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, బోత్ ఏ అండ్ బి. సో యుఎస్ స్పేస్ ఏజెన్సీ అయిన నాసా అండ్ ఎలన్ మస్క్ కి సంబంధించిన స్పేస్ ఎక్స్ ఈ రెండు కలిసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో 6 months పరిశోధనలకి గాను క్రూ 3 మిషన్ ని లాంచ్ చేయనున్నాయి. సో దాంట్లో ఇండియన్ ఆరిజిన్ కి సంబంధించిన రాజాచారి గారు లీడ్ చేయనున్నారు. సో అది దీనికి సంబంధించింది. అండ్ ఫాల్కన్ 9 రాకెట్ ఏదైతే ఈ స్పేస్ ఎక్స్ కి సంబంధించిందో ఫాల్కన్ 9 రాకెట్, దీని ద్వారా ఈ మిషన్ ని ఫ్లోరిడా కేంద్రంగా లాంచ్ చేయనున్నారు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. And which mutual fund company has launched India's first global real estate security fund? భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా గ్లోబల్ రియల్ ఎస్టేట్ సెక్యూరిటీ ఫండ్స్ అనే దాన్ని ఎవరు లాంచ్ చేశారు? ఏ మ్యూచువల్ కంపెనీ లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. పీజీఐఎం ఇండియా మ్యూచువల్ ఫండ్. సో పీజీఐఎం ఇండియా మ్యూచువల్ ఫండ్ అనేది ఫస్ట్ టైం గ్లోబల్ రియల్ ఎస్టేట్ సెక్యూరిటీ ఫండ్ అనే దాన్ని లాంచ్ చేసింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. And the next one, which financial company has announced India's first online platform to open trading service for NRI accounts? సో జనరల్ గా సాధారణంగా ఇట్లాంటి ఎలాబరేటివ్ థింగ్స్ లేవు. ట్రేడింగ్ సెంటర్స్ కి సంబంధించి, ట్రేడింగ్ సర్వీస్ కి సంబంధించి ఈ డిమాట్ అకౌంట్స్ కానీ ఇలాంటివి ఎన్ఆర్ఐ పీపుల్ కి, ఎన్ఆర్ఐ అకౌంట్స్ కి ప్రొవైడ్ చేయడం అనేది దిస్ ద ఫస్ట్ టైం. సో దాన్ని ఎవరు నిర్వహించనున్నారని అడుగుతున్నారు. జియోజిత్. సో జియోజిత్ ఇస్ అ కంపెనీ విచ్ హ్యాస్ అనౌన్స్డ్ ఇండియాస్ ఫస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ టు ఓపెన్ ట్రేడింగ్ సర్వీసెస్ ఫర్ NRI accounts. So next one చూద్దాం. Recently, who has been named as the Goodwill Ambassador of United Nations World Food Program? United Nations World Food Program కి ఎవరు ఇటీవల గుడ్విల్ అంబాసిడర్ గా అపాయింట్ అయ్యారు, అనౌన్స్ చేశారని అడుగుతున్నారు. డానియల్ బ్రూల్. సో డానియల్ బ్రూల్ వచ్చేటప్పటికి మనకి ఈయన స్పానిష్ జర్మన్ కి సంబంధించిన యాక్టర్, డైరెక్టర్ కూడా. కొన్ని ఫిలిమ్స్ ని డైరెక్ట్ చేశారు, కొన్ని ఫిలిమ్స్ ని ప్రొడ్యూస్ చేశారు. సో అలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డానియల్ బ్రూల్ ని యునైటెడ్ నేషన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కి గుడ్ విల్ అంబాసిడర్ గా ఎన్నుకున్నారు. సో దీనికి కారణం ఏంటంటే యునైటెడ్ నేషన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ జీరో హంగర్ అనే దాని మీద వర్క్ చేస్తుంది. సో దీనికి ఒక టార్గెట్ ఇయర్ ఉంది, జీరో హంగర్ అనేది సాధించాలి అని. అలా జీరో హంగర్ క్యాంపెయిన్ ని ప్రమోట్ చేయడం కోసం ప్రపంచ వ్యాప్తంగా డానియల్ బ్రూల్ ని సో గుడ్ విల్ అంబాసిడర్ గా అపాయింట్ చేసుకోవడం జరిగింది. అలాగే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఇటలీలోని రోమ్ లో ఉంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ సెక్రటరీ జనరల్ ఆఫ్ రాజ్యసభ రీసెంట్లీ? సో ఇటీవల రాజ్యసభ కొత్త సెక్రటరీ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు అని అడుగుతున్నారు. ప్రమోద్ చంద్ర మోడీ. పీసీ మోడీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో జనరల్ గా రాజ్యాంగంలోనే కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 98 ఏం చెప్తుందంటే ఎవ్రీ హౌస్ ఆఫ్ అ పార్లమెంట్, సో పార్లమెంట్ లోని ఉండే లోక్సభ లేదా రాజ్యసభకి ఒక సెక్రటేరియట్ అనేది ఉండాలి. సో దానికి సంబంధించి సెక్రటరీ జనరల్ ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్ విభాగాన్ని చూసుకోవాలి అని. అలాగే రాజ్యసభ విషయానికి వస్తే హైయెస్ట్ ర్యాంక్ కింద చైర్మన్ గా చెప్పొచ్చు ఫస్ట్ అని. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వైస్ చైర్మన్ అండ్ థర్డ్ సీనియర్ అఫీషియల్ కింద సెక్రటరీ జనరల్ ఆఫ్ రాజ్యసభని చెప్పొచ్చు. సెక్రటరీ జనరల్ ఆఫ్ రాజ్యసభని అపాయింట్ చేసేది చైర్మన్ ఆఫ్ రాజ్యసభే. సో పీసీ మోడీ గారు ప్రస్తుతం న్యూ సెక్రటరీ జనరల్ ఆఫ్ రాజ్యసభ కింద ఎంపిక కావడం జరిగింది. సో నెక్స్ట్ వన్, విచ్ బంగ్లాదేశీ ఫిలిం హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ సెక్షన్ ఆఫ్ ద 52nd ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా? సో గోవాలో జరగబోయే 52వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకి బంగ్లాదేశ్ కి సంబంధించిన ఏ మూవీ ఎంపికైంది అని అడుగుతున్నారు. ఆన్సర్ పెయర్ తొలే మాథినాయి. సో పెయర్ తొలే మాథినాయి ఇది ఢాకా ఓరియంటెడ్, బాంగ్లా ఓరియంటెడ్ మూవీ. సో ఇది మనకి 52వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోవాకి సెలెక్ట్ అయింది. అంతకు ముందర, దీనికన్నా ముందరే బుషాన్ ఫిలిం ఫెస్టివల్ కి కూడా ఈ మూవీ సెలెక్ట్ కావడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. And the next one, and who launched RBI Retail Direct Scheme and the Reserve Bank Integrated Ombudsman Scheme initiative for the Reserve Bank of India? సో ఆర్బీఐ యొక్క రిటైల్ డైరెక్ట్ స్కీమ్ ఒకటి, ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మాన్ స్కీమ్ ఒకటి, ఈ రెండింటిని ఎవరు లాంచ్ చేశారు? లైక్ ఫినాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ అయిన శక్తికాంత్ దాస్ గారా, అండ్ మనకి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కి సంబంధించిన హర్దీప్ సింగ్ పూరినా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నరేంద్ర మోడీనా అని అడుగుతున్నారు. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు రీసెంట్ గా ఆర్బీఐ కి సంబంధించిన రిటైల్ డైరెక్ట్ స్కీమ్ ఇదైతే
ఇదేంటంటే రిటైల్ రంగంలోని వ్యక్తులు డైరెక్ట్‌గా, నేరుగా ఇక మీద నుండి గవర్నమెంట్ సెక్యూరిటీస్ గాని, స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసే సెక్యూరిటీస్‌లో గాని నేరుగా ఇన్వెస్ట్ చెయ్యొచ్చు. అలాంటి ఫెసిలిటీస్‌ని కల్పిస్తూ ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించింది. ఇంటిగ్రేటెడ్ ఎంబర్స్మెంట్ స్కీమ్ ఏంటంటే జనరల్‌గా ఆర్బీఐ ఏదైతే మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తుందో, సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌కి సంబంధించి సో ఏదైతే కంప్లెయింట్ ఇవ్వాల్సి ఉంటదో ఇక మీదటి నుంచి సో వన్ సింగిల్ ఈమెయిల్ ఐడి, వన్ స్టాప్, వన్ సొల్యూషన్ కింద ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ ని ఇచ్చింది. సో ఈ రెండింటిని కూడా నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. So next question. According to the new report released by United Nations Food and Agriculture Organization by the end of 2021, and the global food import bill should extended beyond the 1.75 trillion, marking how much percentage increase from 2020. సో జనరల్ గా మనకి ఇటీవల ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన కొత్త నివేదిక ప్రకారం 2021 చివరి నాటికి ప్రపంచ ఆహార దిగుమతి బిల్లు 1.75 ట్రిలియన్ మీటర్స్ కి విస్తరించాల్సి ఉంది. అయితే 2020తో కంపేర్ చేసుకుంటే ఇది ఎంత పెరిగింది, ఎంత శాతం పెరిగింది అని అడుగుతున్నారు. ఇట్స్ 10% అండి. సో 10% అనేది పెరిగింది. అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 2021 ఎండ్ ఆఫ్ ద ఇయర్ కి సో మనకి ఈ ఇంపోర్ట్ బిల్ అనేది 1.75 ట్రిలియన్స్కి వెళ్తుంది. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఇది గణనీయంగా 10% పెరిగింది. సో నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ద యునిసెఫ్ report released in November 2021 and estimated how many million children globally are suffering from various disabilities. సో మనకి యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ అనేది న్యూయార్క్ లో ఉంది, దీని హెడ్ క్వార్టర్స్. సో ఇది ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేసింది రీసెంట్ గా. దాని ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది చిన్న పిల్లలు వివిధ వైకల్యాలతో బాధపడుతున్నారు అంటే 240 మిలియన్ పీపుల్. సో 240 మిలియన్ చైల్డ్ ఇన్ ద వరల్డ్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దట్ వేరియస్ డిజబిలిటీస్ అకార్డింగ్ టు ద యునైటెడ్ నేషన్ చిల్డ్రన్స్ ఫండ్ విచ్ ఈస్ రీసెంట్లీ రిలీజ్డ్ ఇట్స్ రిపోర్ట్. And the next one చూద్దాం. And who among the following has become the fastest batsman to score 2500 runs in T20 international, that is Babar Azam. సో బాబర్ అజామ్ రీసెంట్ గా 2500 రన్స్ ని ఫాస్టెస్ట్ బ్యాట్స్మెన్ కింద క్రియేట్ చేశారు T20 ఇంటర్నేషనల్ లో. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.